ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా దావోస్ పర్యటనలో మరొకసారి పెట్టుబడి వేటలో ఉన్నారు. ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా ముఖ్యంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే భారతదేశానికి సెటన్ ఆఫ్ పీరియడ్లో వచ్చినటువంటి మొత్తం పెట్టుబడులలో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. మిగతా 75% పెట్టుబడులే మిగతా రాష్ట్రాలు. ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు దరిదాపుల్లో మరొక రాష్ట్రం లేకపోవటం. ముఖ్యంగా గూగుల్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, అర్సెలార్ మిట్టల్ కావచ్చు, లేదా రిలయన్స్ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి రావడంతో కీలక పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టయింది. ముఖ్యంగా గూగుల్ సంస్థ వచ్చిన తర్వాత ఇతర సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి, అందులో నో డౌట్. ఇంతకు ముందు దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి క్రెడిట్ ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దావోస్ పర్యటనలో పెట్టుబడుల కోసం వచ్చిందని తెలియగానే వీళ్ళు సంస్థల దగ్గరికి వెళ్ళడం కాదు, సంస్థలే ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, లేదా వస్తున్నటువంటి భారీ పరిశ్రమలు చూసిన తర్వాత మనం కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి, లేకపోతే పోటీ ప్రపంచంలో మనం వెనకబడిపోతామేమో, వేరొక సంస్థల క్రెడిట్ను కొట్టేస్తాయేమోనని చెప్పి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే అలాంటి బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు గారికి, నారా లోకేష్కి దక్కుతుంది. విమర్శలు చేసేవాళ్ళు చేయొచ్చు. నేను విమర్శలు చేసేవాళ్ళు ఏం అడుగుతానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం వెళ్తే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం సగటు అట్టుంచి వాళ్ళే వచ్చి ఆంధ్రప్రదేశ్ని కలుస్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైనా సరే పెట్టుబడిదారులు వచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడి పెడతామన్నారా? పోనీ జగన్మోహన్ రెడ్డితో మేము 1-6 MOUలు కుదుర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ 5 ఏళ్ల కాలంలో కావచ్చు, లేదా ఈ 2 ఏళ్ల కాలంలో కావచ్చు వచ్చి పెట్టుబడులు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? పైగా ఎందుకు ఉన్న పరిశ్రమలు దండం పెట్టి వెళ్ళిపోయాయి? సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. సో ఇప్పుడు ఆ పరిస్థితులు ఎందుకు లేవు అంటే దట్ ఈజ్ ఓన్లీ చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు గారి విజన్. గతంలో హైదరాబాద్కి చంద్రబాబు గారు చేసినటువంటి సేవలను గుర్తించినటువంటి సంస్థలు, ఎస్ చంద్రబాబు గారు లాంటి విజనరీ లీడర్ ఉన్నటువంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తు మనకు ఉంటుంది అనే ఆశతో ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరొక 91,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి RMZ సంస్థ ముందుకు వచ్చింది. వాస్తవానికి ఇది దేశీయంగా దాదాపుగా 15-20 కీలక నగరాల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంతో కావచ్చు, లేదా ఇతర సంస్థలను బిల్డ్ చేయడంలో కావచ్చు, అంటే ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయడంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థే ఈ RMZ. ఇది 91,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో పెట్టడంతో పాటు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చింది. ఇందులో ఉన్నటువంటి ప్రధాన సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇవి. సో కాబట్టి ఇందులో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. డిజైనింగ్ పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టే 91,000 కోట్ల పెట్టుబడితో దాదాపుగా 1,00,000 మందికి ఆ ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ప్రధానంగా విశాఖ, రాయలసీమలో డిజిటల్ ఇండస్ట్రియల్ అలాగే లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు, దావోస్లో ఏపీ సర్కారు RMZ ప్రకటన, చంద్రబాబుతో కీలక భేటీ, అలాగే IBM చైర్మన్ అరవింద్ కృష్ణతో కూడా సమావేశం, క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు వినతి, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటుకు UAE ఓకే. ఇక ఈ దేశ ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి భేటీ, ఆ దేశ ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి భేటీ, గూగుల్ క్లౌడ్ CEOతో కూడా సమావేశం, విశాఖలో AI డేటా సెంటర్ నిర్మాణంపై కూడా చర్చ, రామ్మోహన్ నాయుడు, లోకేష్, భరత్ హాజరు. సో కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి ఈ విషయంలో చంద్రబాబు గారు అయితే అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. దాదాపుగా 1,00,000 ఉద్యోగాలతో ఆల్రెడీ RMZ ప్రకటించింది, మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టబోతున్నాం, సో అక్కడ యువతకు ఉపాధి కల్పించబోతున్నాం అని చెప్పి ఆల్రెడీ RMZ కీలకమైనటువంటి ఒక ప్రకటన కూడా అయితే చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఏంటి ఈ RMZ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం కనుక ఒకసారి పరిగణలో తీసుకుంటే, ఇది ప్రధానంగా రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ. అంటే IT పార్కులు కావచ్చు, కమర్షియల్ ఆఫీసు స్పేసులు కావచ్చు, లేదా మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ రంగాలలో అత్యంత నైపుణ్యం కలిగినటువంటి సంస్థ. దీని ప్రత్యేకత ఏంటంటే నేను ఇందాకే చెప్పా, సో భారీగా ఉద్యోగాలు కల్పించే
సంస్థలలో ఈ RMZ సంస్థ కూడా ఒకటి. ఎందుకు కల్పిస్తారంటే నేను ఇందాకే చెప్పాను, లైక్ రియల్ ఎస్టేట్ సంస్థ లాంటిది నిర్మాణ రంగంలో కీలక పాత్ర ఉంది కాబట్టి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. సో నిర్మాణం, సెక్యూరిటీ, మెయింటెనెన్స్, IT సర్వీసెస్ రంగాలలో పరోక్ష ఉపాధి కూడా దీని ద్వారా అందుతుంది. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు కూడా ఈ RMZ క్యాంపస్లో ఉన్నాయి. అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అంటే ఎంత పెద్ద సంస్థలో మనందరికీ తెలుసు. ఈ సంస్థలు కూడా RMZ క్యాంపస్లోనే ఉన్నాయి. అంటే ఈ సంస్థలు RMZ ద్వారానే వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయించుకుంటున్నాయి. సో టెక్నాలజీ ఎకోసిస్టమ్ను బిల్డ్ చేయడంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, విదేశీ కంపెనీలు భారత్లో పెట్టుబడి పెట్టేందుకు ఈ RMZ అనేది కీలకంగా ఉపయోగపడుతుంది. ఇక గ్రీన్ బిల్డింగ్స్, ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, పర్యావరణ హిత ప్రాజెక్టులు అనేది దీని స్పెషాలిటీ. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టుల్లో ఈ RMZ సంస్థ అయితే పాల్గొంది. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే నగరీకరణ అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం సమకూరుతుంది. లైక్ పన్నులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆదాయం కూడా సమకూరుతుంది. ఇక రాజకీయ కోణంలో చూస్తే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కీలకమైనటువంటి పరిశ్రమల్లో RMZ ఒకటిగా ఉండబోతుంది. సో దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ స్థాయి డిజైను, అత్యంత భద్రత కలిగినటువంటి విధానాలు, దీర్ఘకాలిక ఉపయోగాలకు అలాగే మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా అభివృద్ధి పనులు చేయడంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సో ఒక్కొక్క ప్రాజెక్టులో వేల కోట్లు ఇదైతే పెట్టుబడి పెట్టబోతుంది. దీనివల్ల బ్యాంకింగ్, ఫైనాన్సు, ఇన్సూరెన్స్ రంగాలకు కూడా కొంత డెవలప్ అవుతాయి. సో వర్క్ స్పేస్ కల్చర్ని అంటే హెల్త్, వెల్నెస్, క్రౌచ్, ఫుడ్ కోర్ట్స్, డిజిటల్ సెక్యూరిటీ వంటి వాటిలో అత్యుత్తమ పనితీరు కనపరుస్తుంది. ఇక నగర రూపురేఖలు మార్చడంలో అత్యంత కీలకమైంది. నేను ఇప్పటికే చెప్పా, జాతీయ స్థాయిలోనే అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి సంస్థ. ఎక్కడైనా సరే ఒక ప్లేస్ని డెవలప్ చేయాలి, లాజిస్టిక్ హబ్స్ డెవలప్ చేయాలి అంటే మొదటగా గుర్తొచ్చేది RMZ సంస్థే. సో అలాంటి సంస్థతో నిన్న చంద్రబాబు గారు అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ RMZ ప్రాజెక్టుల్లో ప్రధానమైనవి ఏంటంటే సోలార్ పవర్ వినియోగిస్తారు, అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అలాగే జీరో వేస్ట్ కాన్సెప్ట్ వంటి విధానాలను ఈ RMZ తన ప్రాజెక్టుల్లో అయితే అమలు చేస్తుంది. వాస్తవానికి ప్రపంచ స్థాయి సంస్థలన్నీ కూడా RMZతో పోటీ పడటం కోసమే చూస్తాయి. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్కి RMZ వెళ్తే అదే ప్రాజెక్ట్కి ఇతర ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగినటువంటి ప్రాజెక్టులు కూడా పోటీగా వస్తాయి. ఎందుకంటే RMZ అలాంటి ప్రాజెక్టులను మాత్రమే టేకప్ చేస్తుంది. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ ప్రాజెక్టు ప్రధానంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, పూణే, ముంబై వంటి పెద్ద నగరాల్లో అనేక పలు కీలక ప్రాజెక్టులు చేపట్టడమే కాకుండా విజయవంతంగా వాటిని పూర్తి చేసినటువంటి క్రెడిబిలిటీ అయితే ప్రస్తుతానికి RMZకి అయితే ఉంది. సో దీంతో పాటు ఇతర పెట్టుబడిదారులను కూడా అటు లోకేష్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు గారు కావచ్చు కలుస్తూనే ఉన్నారు. సో మొత్తంగా దావోస్ పర్యటన మరొకసారి పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఇంకా పర్యటన కొనసాగుతుంది. ఇంకా రాబోయే పెట్టుబడులు త్వరలోనే అనౌన్స్ చేస్తారు. బట్ 91,000 కోట్లతో గూగుల్ కూడా ఆల్మోస్ట్ అంతే కదా. సో 91,000 కోట్ల పెట్టుబడితో 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఓపెన్గా ప్రకటించి ఆల్రెడీ MOU కూడా కుదుర్చుకుంది. దీనికి సంబంధించి భూసేకరణ కావచ్చు. అంటే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఒకటే చెప్తున్నారు, మీరు ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూడండి, మా రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నటువంటి పరిశ్రమలతో ఒకసారి మాట్లాడండి, మా విధానం ఎలా ఉంది, మా వెల్కమ్ ఎలా ఉంది, మేము కల్పించే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎంత వేగంగా మేము అనుమతులు ఇస్తున్నాం అనేది మీరు ఒకసారి అడిగి తెలుసుకోండి. తెలుసుకున్న తరువాతే మీరు ఆంధ్రప్రదేశ్ రండి. మా ప్రభుత్వం మీకు 100% న్యాయం చేయగలదని మీరు భావిస్తేనే పెట్టుబడి పెట్టండి. దానికోసం మా రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులను ఒకసారి మీరు చూడండి. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు దాదాపుగా 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వచ్చాయి అంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం. పైగా సువిశాలమైనటువంటి దాదాపు 1054 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. సో ఇది అదనపు బెనిఫిట్. ఎందుకంటే ఇక్కడ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఇతర రాష్ట్రాలకు లేని ఫెసిలిటీ మన రాష్ట్రాలకు ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే అంతర్జాతీయ కనెక్టివిటీ. విశాఖ పోర్టు నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు రేపు గూగుల్ డేటా సెంటర్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. అలాగే గ్రీన్ అమోనియా ఉంది, జర్మనీ, జపాన్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తామని ఆల్రెడీ చెప్తున్నారు వాళ్ళు. సో అంతర్జాతీయ కనెక్టివిటీ ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే అంశం అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా దావోస్ పర్యటనలో మరొకసారి లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులను మరొకసారి ఇనుమడింపజేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.